హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే కదండి. సండే మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే జొన్న రొట్టెతో మేకకాళ్ళ పులుసు అయితే చేసుకున్నాము. మేకకాళ్ళ పులుసుతో జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. చెప్పాలంటే జొన్న రొట్టె ఏ కర్రీతోనైనా బాగుంటుంది, నాన్ వెజ్ ఆర్ వెజ్. అందులోనూ నాన్ వెజ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పటికీ చికెన్ మటనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి అయితే తినాలి. హెల్త్కి కూడా మంచిది కదండి. ఈ కర్రీ తినడం వల్ల మనకు కాల్షియం అయితే ఎక్కువగా వస్తుంది. చెప్పాలంటే మా దాంట్లో జొన్న రొట్టె లేకుండా అయితే ముద్ద దిగదనే చెప్పుకోవాలండి. ప్రతి ఒక్క కర్రీ మీద జొన్న రొట్టె తప్పకుండా చేస్తాము మేము. అందులోనూ మా బావకైతే తప్పకుండా జొన్న రొట్టె కావాలి. అతను ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా తప్పకుండా నేనైతే జొన్న రొట్టె చేయాలి. 3 to 4 అయితే తింటాడు. అతను ఒక్కడే తినేస్తాడు. జొన్న రొట్టె చేయడం చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ ఈజీ అండి. కొలత ప్రకారం మనం వాటర్ తీసుకొని కలుపుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 గ్లాస్ పిండికి 1/2 గ్లాస్ నీళ్ళు అయితే మనం వేడి చేసుకోవాలి. వేడి నీళ్ళతో పిండి అయితే కలుపుకోవాలి. జొన్న పిండిని చపాతీ పిండిలా కాకుండా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేడి నీళ్ళలో కలుపుకుంటూ ఉండాలి. అయితేనే గట్టి పడకుండా ఉంటుంది. చాలామంది గ్లాసెస్తో వీటితో కష్టంగా చేస్తూ ఉంటారు, కానీ ఇది నేను యూస్ చేసేది అలోవెరా ఆయిల్ బాటిల్ అండి. దీనితో చాలా ఈజీగా వస్తాయి. నేను ఎప్పుడు రెగ్యులర్గా దీన్నే యూస్ చేస్తాను. చాలా రౌండ్గా షేప్ కూడా బాగా వస్తుంది దీంతో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ బాటిల్తో జొన్న రొట్టె చేయడం. అండ్ నెక్స్ట్ మేకకాళ్ళ పులుసు చేసుకున్న ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ మా మమ్మీ అయితే వండుతుంది కర్రీ. నేను వండలేదండి, నాకంటే బాగా మా మమ్మీ అయితే వండుతుంది. పెళ్ళికి ముందు మమ్మీ వాళ్ళు వండి పెడితే మనం తినేవాళ్ళం కదండి, కానీ పెళ్ళి తర్వాత అలా ఉండదు. ప్రతిదీ మనమే చేయాలి. అటు పిల్లల్ని, ఇటు ఇంటిని, వంటని అన్నిటినీ మనమే చూసుకోవాలి కదా. చాలా కష్టంగా ఉంటుంది కదా అన్ని పనులు చేసుకోవడము. అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైనా మనం రెస్ట్ తీసుకోవడానికి మమ్మీ వాళ్ళతో వండిస్తూ ఉంటాం కాబట్టి మమ్మీతోనే వండించాను నేను కూడా. మేక కాళ్ళని కుక్కర్లోనే ఉడికించాలి. కుక్కర్లో అయితేనే అవి ఉడుకుతాయి. బయట నార్మల్గా వండితే అవి అస్సలు ఉడకవు. ఫస్ట్ ఒక కుక్కర్ ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మిర్చి, ఆనియన్, పుదీనా వేసుకొని అందులో ఈ మేకకాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వేసుకోవాలి. ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మేమైతే 3 spoons ఆఫ్ కారం వేసుకున్నాము. పిల్లలు తింటారు కదండి, అందుకే మేమైతే కారం తక్కువే వేసుకుంటాము. పిల్లలు ఉన్న వాళ్ళు కారం కొంచెం చూసి వేసుకోవాలి కదా. అందులో ఒక టమాటా అయితే వేసుకున్నాము. టమాటా వేయకుండానే వండుతుంది మమ్మీ, కానీ కారం ఎక్కువైతే కొంచెం టమాటా వల్ల అదవుతుంది కదా అని ఒక టమాటా అయితే వేసాము మేము. తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ అయితే పోసుకోవాలి. ఎంత ఎక్కువ వాటర్ పోసుకుంటే అంత మెత్తగా అయితే ఉడుకుతాయి ముక్కలు. మేము నియర్లీ ఒక 10 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఒక 6 విజిల్స్కి అయితే ఫస్ట్ తీసి చూశాను, సరిగా ఉడకలేదండి, అలాగే గట్టిగానే ఉన్నాయి ముక్కలు. ఆ తర్వాత ఇంకొక 4 విజిల్స్ అయితే పెట్టాను, అప్పుడు బాగా ఉడికాయి. మీరు కూడా ఇలాగే వండుకుంటారా, లేకుంటే డిఫరెంట్ ప్రాసెస్ ఏమైనా చేస్తారా? మేమైతే ఇలాగే వండుతామండి. వచ్చిన ప్రాసెస్ ఇదే కదా, మేమైతే ఇలాగే వండుతాము. అయితే ఇక్కడ సూప్ ఉంది కదండి, ఈ సూప్ జొన్న రొట్టెతో బాగుంటుందని మేము ఇట్లా సూపే చేసాము. కొందరు గ్రేవీ దగ్గరగా చేసుకుంటారు కదా, మేమైతే అలా చేసుకోము. ఇలా చేస్తేనే రొట్టె మీదకు బాగుంటుందని మేము ఇలా చేస్తున్నాము. ఇక్కడైతే ఇప్పుడు రొట్టె మీదకు కర్రీ అయితే వేసుకొని తినేస్తున్నాము మేము. చాలా బాగా కుదిరింది ఈ కర్రీ. అందులోనూ చపాతీతోనే ఈ కర్రీ బాగుంటుందని నేను చెప్పాను కదా. తప్పకుండా ఇది ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెలతో ఏ కర్రీ అయినా బాగుంటుంది నాన్ వెజ్. అందులోనూ ఈ సూప్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.